రాష్ట్ర వ్యాప్తంగా వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ అధునాతన వైద్య సదుపాయం చేరువయ్యేలా హెల్త్ కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు వెల్లడించారు. సోమవారం విజయనగరం పట్టణంలోని బ్యాంకు కాలనీలో వాకర్స్ క్లబ్ల 40 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీ వాకర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు హాజరై వాకర్స్ వార్షికోత్సవ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన అధునాతనమైన వైద్య సేవలు అందే విధంగా క్లబ్లన్నీ సంఘటితపరిచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా అందుబాటులో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందేలా ఈ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్డు చివరి సభ్యుని వరకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనను క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏ తిరుపతిరావు, గవర్నర్ ఎలక్ట్ త్యాడ చిరంజీవిరావు, పూర్వపు గవర్నర్ జామి నారాయణ స్వామి, కె రవిరాజు, కొయ్యాన్ మురళీధర్, జి కృష్ణరాజు, కోరేశ్వరాజు, ఏ సూర్యప్రకాశరావు, డిప్యూటీ గవర్నర్లు నాగలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వాకర్స్ ప్రతినిధులు సూర్య భగవాన్, వేం సింగ్, సిహెచ్ రాధాకృష్ణ, ఐ రామరాజు, సత్యప్రసాద్, పి శోభాలత, వై శరద్, వి రమ, కె ఝాన్సీ, జి నారాయణరావు, వి సత్యనారాయణ, వై పద్మ, బికే సింహాచలం, పి సీతాలక్ష్మిలతో పాటు 3 జిల్లాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ రవిరాజు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అన్ని ఎక్సర్సైజ్ కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అందులో కూడా వాకింగ్ అనేది సింగిల్గా చేయకుండా అసోసియేషన్లో ఉంటే మెయిన్ వచ్చి స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. అందుకని అసోసియేషన్లో ఉండాలి అని అసోసియేషన్ ఉంటే ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైంది. కాబట్టి ఈ స్ట్రెస్ తగ్గాలంటే ఒక అసోసియేషన్లో ఉండుకొని వాకింగ్ చేస్తే ఈ స్ట్రెస్ అంతా తగ్గుతుందని యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి. ఎస్పెషలీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువగా రావడము ఏమంటే సెడెంటరీ లైఫ్, అంటే ఒకే చోట ఉండవడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏజ్తో లిమిట్ లేకుండా చిన్నప్పుడైతే రన్నింగ్ చేయడము, కొద్దిగా వయసు మీద జాకింగ్ చేయడము, వయసు మళ్ళిన వాళ్ళు వాకింగ్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఎవ్రీడే చేయాలి. అదేవిధంగా మేము ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ పెట్టి 40 years అయింది. మేము 40 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మాకు దాదాపు 1800 అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఈ 40 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఎస్పెషలీ యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ప్రతి ఒక్క అసోసియేషన్లో ఉండే ప్రతి సభ్యుడికి కూడా హెల్త్ కార్డు విత్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ఇస్తున్నాము. దీనివల్ల ఉపయోగం ఏమంటే వాకర్స్లో ఉండే ప్రతి సభ్యుడు కూడా దాదాపు మేము 500 హాస్పిటల్స్ ఎంఓఐ చేసుకుంటున్నాము. ఆ కార్డు వల్ల అక్కడ ఓపీలో కానీ, ఐపీలో కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్స్లో కానీ రాయితీలు అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో భాగంగా మేము వాకర్స్ ఇంటర్నేషనల్ ఏం చేస్తున్నామంటే P4 విధానంలో మామూలుగా P4లో ఒక విలేజ్లో 2-3 కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటారు. మేమేమంటే విలేజ్ అడాప్ట్ చేసుకొని ఎక్కువగా హెల్త్కు వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తూ మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఏమి అవసరమైతే అవి చేయాలని మేము నిశ్చయించుకున్నాము. ఇప్పటికే మేము ఒక 25 villages అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యపరంగా మీకు అన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా మా వాకర్స్ అందరికి కూడా విన్నవించుకునేది ఏమంటే ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవడము. తర్వాత ఈ వాకర్స్ అసోసియేషన్ అనేది ఓన్లీ టౌన్ లెవెల్లో ఉన్నాయి, కానీ విలేజ్ లెవెల్లో, మండలాల లెవెల్లో కూడా ఇది విస్తరింపజేయాలని నేను వాళ్ళందరినీ విన్నవించుకొని ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేసే అవకాశం ఇవ్వాలని తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదికని చక్కగా నిర్వహిస్తారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఐపీ గారు వచ్చేటప్పుడు మనం గౌరవంగా ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి, కాబట్టి మరి వాళ్ళ ఐపీ గారి గౌరవ సూచకంగా 8 MGFలు ఈరోజు మా క్లబ్ తరఫున ఆయన సమర్పించుకుంటున్నాం. అది మా అధ్యక్షుల వారు గవర్నర్ ద్వారా ఆయనకు అందజేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు
బాలాజీ వాకర్స్ క్లబ్ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన క్లబ్ అని, ఏ గవర్నర్కి అయినా సరే వారి తాలూకా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటారు. నా టైంలో 12 ఎంజీఎఫ్లు ఇచ్చారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే నేను చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి నా తాలూకా టైం నేను కంప్లీట్ చేయగలిగాను. అదే మాదిరిగా వీరు ఏ కార్యక్రమం చేసినా చాలా చక్కగా ఒక డిసిప్లైన్గా అందరినీ కలుపుకొని పోయే విధానంతో వారు ప్రయత్నిస్తుంటారు. వారి తాలూకా సేవలకు, వారు చేసిన సహకారానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాననేసి తెలియచేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మరి బాలాజీ వాకర్స్ క్లబ్ అనేది 102లో అతి పెద్ద క్లబ్బు. అలాగే ఏ కార్యక్రమం చేసినా ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఆదర్శవంతంగా అన్ని క్లబ్బులకి ఆదర్శవంతంగా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తాయి. ఏ గవర్నర్ టైంలోనే వాళ్ళు ఎంజీఎఫ్లతో సహకరించడం, అలాగే గవర్నర్ యొక్క క్యాబినెట్ మీటింగ్లు కూడా దిగ్విజయంగా నిర్వహించడం చేస్తారు. మరి వాళ్ళని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇంతటి కార్యక్రమానికి ఎన్ని పనులు, సొంత ఇంట్లో కార్యక్రమం ఉన్నాయి, దాన్ని విడిచిపెట్టి మన వాకర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి, వాకర్స్ క్లబ్ని బలోపేతం చేయడానికి, వాకర్స్ సంబరాలు మనం చేసుకోవడానికి వచ్చినటువంటి మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలాజీ వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సోదర సోదరి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మా ట్రైన్ ఆలస్యంగా 1 అవర్ ఆలస్యంగా వచ్చింది. అయినా కూడా 1.5 అవర్ మీ నడక సభ్యులందరూ మా కోసం వెయిట్ చేసి మాకు బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాట్లు చేసిన కృష్ణరాజు గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తోషడే వాళ్ళ జయంతి సందర్భంగా మేము రావడం మా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుపుతున్న విజయనగర వాకర్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. సెలవు. మెయిన్ ఇది ఇంత డిసిప్లైన్డ్గా ఉండడానికి డిసిప్లైన్గా ఉన్న కారణం ఏంటంటే, మా బ్రదర్ ఎంత లీడ్ చేసినా మా ఇదే గురువు గారు, అతను సుబ్బరాజు గారు పితామహుడు అండి విజయనగరంకి. ఒక మంచి కార్యక్రమం. ఈరోజు సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి. ఈ కార్యక్రమం అనేది అనుకోకుండా మన ఐపీ గారు రావడం, మాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన శివబాలాజీ టెంపుల్ శివ టెంపుల్ కమిటీకి, కృష్ణరాజు గారికి, మరి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టీఎస్ సందర్భంగా మనం ఈ పదవుల్లో ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఒక చరిత్రాత్మకమైన ఇయర్ ఇది. ప్రెసిడెంట్ అయితేనేమి, గవర్నర్ గారు అయితేనేమి, డిప్యూటీ గవర్నర్ అయితేమి, ఆర్సీ అయితేమి, ఏబీపీ అయితేమి, ఐపీ గారు అయితేమి, ఒక ప్రత్యేకత ఉంది ఈ ఇయర్కి. ఏ పదవైనా సరే మనకి 1 ఇయరే వస్తుంది. ఆ 1 ఇయర్లో మనం కష్టపడి సంపాదించి, కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటే, ఇది మన వాకర్స్ ఇంటర్నేషనల్లో గత కొన్ని సంవత్సరాల వరకు, రాబోయే సంవత్సరాలు కూడా మనం గుర్తించుకుంటారు. నెక్స్ట్ ఏవీపీ గారిదే కాదు, నెక్స్ట్ ఆర్సీ గారు. అయ్యా అక్కడ ఓకే అయ్యా, చాలా ఫాస్ట్గా